ఈ రెండు అమ్మితే 15-20 రూపాయలు రాకుండా ఉంటాయా? ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏంటి అలా ఉన్నారంటే? ఎవరో రౌడీ వేదలు వచ్చి మంగని బలవంతంగా లాక్కెళ్లారు. ఎప్పుడు? ఇప్పుడే. మీరంతా ఏం చేస్తున్నారు? వాటి మనిషిని కాపాడాలనే బుద్ధి లేదా మీకు? లాక్కెళ్తూ వాడు మంగ తన పెళ్ళం అని చెప్పాడు. మంగ తన పెళ్ళం అన్నాడా? మంగ తనకు పెళ్ళైనట్టు ఏనాడు మనకి చెప్పలేదే. అయినా పెళ్ళం అయితే మాత్రం అంత దౌర్జన్యంగా లాక్కెళ్ళవలసిన పని వచ్చింది. రఘు, నువ్వేం చేస్తున్నావు? మంగ నీతోనే కలిసి ఉంది కదా, వాడు దౌర్జన్యంగా తీసుకెళ్తుంటా అడ్డుకోవాలనిపించలేదా నీకు? కనీసం వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని అనిపించలేదా? ముందు నువ్వు వెళ్ళి మంగని కాపాడు. వెళ్ళయ్యా. ఎవర్రా నువ్వు? లోపలుంది ఎవరో తెలుసా? పేతాళా, ముక్కలైపోతావు, తప్పుకోవే. మంగా, నీకేం కాలేదు కదా? మంగా, నీకేం కాలేదు కదా? అసలు ఎవరు వాళ్ళు? ఆ వివరాలండి తర్వాత అడుగుతు, లోపలికి తీసుకెళ్ళండి. శభాష్ రఘు, నువ్వయ్యా హీరో అంటే అమ్మాయిని భలే తీసుకొచ్చావు. అవును, ఇంతకే మంగవాడి పెళ్ళమని చెప్పాడంటే ఎవడు వాడు? ఏమో అంకుల్, తను చెప్పలేదు, నేను అడగలేదు. అవును, నీకేం కాలేదు కదా? ఏం కాలేదు అంకుల్. ఓకే, నేను కనుక్కుంటాను. మంగా, 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 మంగా. అరే, ఒళ్ళు కాలిపోతుంది. ఏం లేదు రఘు, చిన్న షాక్. నేను మందు రాసిస్తాను, ప్రతి 4 గంటలకు ఒకసారి. అలాగే సార్. ఓకే ఓకే సార్. సార్, తనకి ఏం కాదు కదా? ఏదైనా అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయి, నేను వస్తాను. ఓకే, సరే సార్. ఈ టాబ్లెట్ వేసుకో. మంగా, 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 ఈ పాలు తాగు, బ్రెడ్ తిను. మంగా, మంగా,
హాయ్. ఇప్పుడు ఎలా ఉంది? నీ సర్వీస్ కి భయపడి పారిపోయిందిగా. నా కోసం రాత్రంతా మేల్కొనున్నావు. థ్యాంక్స్. నువ్వు ఇంత మంచోడు అనుకోలేదు. థ్యాంక్స్. ఇప్పుడైనా సర్టిఫికేట్ ఇచ్చినందుకు. కలిసినప్పటి నుంచి కొట్లాడుతూనే ఉన్నాం. ఫస్ట్ టైం ఇలా మాట్లాడుకుంటున్నాం కదా. కొట్లాడితే కోపం పెరుగుతుంది, అది అలవాటైతే స్నేహం పెరుగుతుంది. అదే కదా ఈ జనరేషన్. నువ్వేమీ అనుకోనంటే నువ్వు మాట్లాడగనా? ముందు విభూ తీసుకో. నేను వచ్చింది ఎవరు? నేను ఎందుకు తీసుకెళ్లారు? మాదొక అందమైన పల్లెటూరు. ఎల్లమ్మ తల్లి, ఈ సంవత్సరం కూడా నాకే ఫస్ట్ క్లాస్ వచ్చేలా చూడు తల్లి. తల్లి, ఈసారి పరీక్షల్లో కూడా మంగ పక్కనే పడేట్టు చూడు తల్లి.
ఏంటే ముత్యాల గొలుసు వేసుకుని పెళ్లి కూతుర్లో తయారయ్యావు? సంబంధం వచ్చిందా? పెళ్ళా పాడా? రోడ్డు మీద ఎవడో 25 రూపాయలకి అమ్మితే కొనుక్కో చేసుకున్నా. అయినా మా విశేషాలు ఏమున్నాయిలే, అందరికన్నా అందగత్తివి, పైగా ఎక్కువ చదువుకున్నావు. ఏమే నీ ఫోటోలు సినిమాలకు పంపించచ్చుగా? పంపించవే, మంచి హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకుంటారు. అవును పంపించవే. అబ్బబ్బబ్బా ఆపండి, ఎప్పుడు చూసినా సినిమా గోలే. రండి ఇంటికి వెళ్దాం, చదువుకోవాలి. నమస్తే అన్న. నమస్తే అన్న. ఏంటన్నా? అన్న వస్తానే. తెల్ల చొక్కా దొడుకులు ఎక్కడికి రా? టౌన్ కి. నీకెందుకురా తెల్ల చొక్కా? రాజకీయాల్లో చేరుతున్నావా అన్నా? నువ్వు ఊళ్ళో లేకపోయేసరికి కొడుకులు అస్సలు ఖాతరు చేయట్లేదన్నా. నువ్వు వచ్చావుగా. చూద్దాం చూద్దాం. ఎవర్రా పువ్వు కొత్తగా పూసినట్టుంది? మన ఈరిగాడి కూతురన్నా. పిల్లబలే మస్తుగుందిరా. ఏం చేయాలో చెప్పన్నా? పుస్తక కట్టేస్తే పోలే. ఏం పిల్ల, పెళ్లి చేసుకుందామా? ఉత్తుత్తి పెళ్లి కాదులే, నిజంగానే పెళ్ళమ్మా. నువ్వేగా కావాలని పెట్టించా? అప్పుడంటే నీ మీద డౌట్ వచ్చింది, అందుకే గోడలా ఉంటుంది కదా అని పెట్టించాను. ఇప్పుడు తీసేయాలనిపిస్తుంది ఎందుకో. క్షణక్షణం జవరాండ్ర